జగిత్యాలలో ప్రజాపాలన వార్డు సభల్లో పాల్గొని లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సమ్మిళ్ళ వాణి శ్రీనివాస్, డిఎస్పీ పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నిర్వహించిన వార్డు సభలు మరియు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలు పట్టణంలోని 3, 4, 23, 24, 5, 6, 7, 25, 26, 41, 12, 13, 27, 28, 29, 30, 31, 43, 35, 46, 47, 48 వార్డులో విడతల వారీగా ఏర్పాటు చేసిన వార్డు సభల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి నుండే మార్పు రావాలని 4 డబ్బాల చెత్త సేకరణతో జగిత్యాల పరిశుభ్రమైన పట్టణంగా మారుద్దామని, జగిత్యాల పట్టణాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. పిల్లలు గంజాయి ఇతర మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు నిరంతరం గమనించాలని హితవు పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, స్థానిక కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సిఐ కరుణాకర్, నాయకులు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది, మహిళలు, వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూసింది కదా, అవన్నీ మనం డబల్ బెడ్రూమ్ ఇంట్లో కూడా కొందరు కచ్చిరీ కావచ్చు, ఇంకా పొగలు కావచ్చు. అది గాలబెట్టినాక ఆ పొగలతో ఇంట్లో వాళ్ళు గాలబెట్టిస్తారు. రేపటి ఇట్లా గుట్టలు గుట్టలు పేరుకపోతే ఎంతో కష్టమో దయచేసి మీరు అందరూ ఆలోచించారు. ఎందుకంటే నేను పెద్ద స్పీచ్ ఇస్తున్నాను రాలేదు, వాట్సాప్ నడుస్తుంది కానీ ఇది జగిత్యాల కాదు, అన్ని ఊళ్ళలో ఉంది. మన దగ్గర చాలా ఎక్కువైంది. అంతకుముందు జగిత్యాల మొత్తం నల్లగొండ కాడికి కూడా ఇదే తయారైంది. 4 కోట్లు పెట్టి దాని అంతా మందలు ఉన్నారు. చెప్పారు మన ఇంటి నుంచే మొదలు కావాలి, ఇలా చీరలు వచ్చే కార్యక్రమం మీరందరూ వాడగట్టు పెద్దలు. హృదయపూర్వక థ్యాంక్స్ అండి అందరికీ. ముందుగా ఏంటంటే ఇప్పుడు మనం ఈ వాట్సాప్లో ఏంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడడానికి ఇప్పుడు నేను ఎవరైనా డైరెక్ట్ మీదకి మాట్లాడదామంటే ఎవరైనా చెప్పగలుగుతారా ఏంటి ముందుగా సాలిడ్ వేస్ట్ సమస్యలు ఉన్నా మీ ఇక్కడ రీసెర్చ్ చేయడానికి కూడా మీరు అందరూ మిషనరీ తరఫు నుంచి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇప్పుడు స్పెషల్గా కలెక్టర్ సార్ ఈ మీటింగ్లో సెన్సస్ ఇప్పటివరకు 60% అయింది సార్. మనకి ఎస్ఐఆర్ రివిజన్లో కూడా ఇక్కడికి వచ్చిన బిఎల్ఓస్ కూడా ఇక్కడ ఉన్నారు, ఆర్బీస్ ఉన్నారు, మన వార్డ్ ఆఫీసర్స్ ఉన్నారు, అండ్ కౌన్సిలర్స్, గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా ఉన్నారు. వీళ్ళ సమన్వయంతో ఆ ఎస్ఐఆర్ ప్రాసెస్ కూడా ఇంకా ఫర్దర్ చేస్తే 75-80% వరకు వెళ్ళాలనేది కలెక్టర్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల భాగంగా ఈ వార్డు సభ మనందరం ఇక్కడ జరుపుకుంటున్నాము. దీంట్లో ముఖ్యంగా 7 అంశాలు చర్చించడానికి మనం ఇక్కడ ఈరోజు చేరుకున్నాము. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ఇప్పటివరకు మనం చూసిన వీడియో ఇంకా ఎమ్మెల్యే గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 4 రకాల చెత్త అనేది SWM రూల్స్ 2026లో మ్యాండేటరీగా మనందరం కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది రీసెంట్గా వచ్చింది. ఇంతకుముందు 2016 రూల్స్ ప్రకారం అది కంపల్సరీ లేకుండే, కానీ ఇప్పుడు 100% మనం 4 విధాలుగా చెత్త విభజించి మన సఫాయానికి ఇవ్వాల్సి ఉంటుంది. లేదా ప్రతి 2 వారాలకు ఒకసారి సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా మన చీఫ్ సెక్రటరీ గారితో వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని దీని యొక్క అప్డేట్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వర్షాకాలం ముందు వచ్చే నిర్వహణ చర్యలు, కాలువలు క్లీన్ చేసుకోవడం కానీ, డీసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ కానీ. ఇప్పుడు వర్షాలు ఈ వచ్చేదంతా కూడా ఎల్నినో మాసం. ఎల్నినో అంటే గతంలో కంటే 25-30% వరకు తక్కువ మనకి వానలు పడే అవకాశం ఈసారి ఉంది. కాబట్టి ఇంకుడు గుంతలు ప్రతి ఒక్క ఇంట్లో మనం ఇంకుడు గుంతలు ఆ సదుపాయం ఆ ప్లేస్ ఉండే కనుక పక్కా ఇంకుడు గుంతలు మనం తీసుకుంటే ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఆ మానిటరీ బెనిఫిట్ అనేది కూడా మీకు అందుతుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఒక 10 రకాల థీమ్స్ తీసుకొని ఇదివరకు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన అనేక వార్డు సభల ద్వారా మీ సమస్యలు తెలుసుకొని తొందరగా సమస్యలను పరిష్కరించే దిశగా ఈ వార్డు సభలు నిర్వహించడం జరుగుతుంది.
వేస్ట్ మేనేజ్మెంట్, దోమల నివారణ చర్యలు, మురికి కాలువలు తీయడం, వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టడం, ఇలా ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చింది అందరూ మహిళలే కాబట్టి ఇంతకుముందు మనం తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ వేస్ట్, హానికర వ్యర్థాలు ఇలా వేరు చేసి ఇవ్వడం ద్వారా మన జగిత్యాల పట్టణం నీట్గా క్లీన్గా ఉంచుకోవడం మనమందరి బాధ్యతగా స్వీకరించి, ముఖ్యంగా ఇక్కడ అందరు మహిళలే ఉన్నారు కాబట్టి అది ప్రతి ఒక్కరి ఇంటి నుంచి స్టార్ట్ కావాలని కోరుకుంటూ, ఈ ప్రజాపాలన వార్డు సభ ద్వారా వార్డులో ఉన్న సమస్యలు ఇక్కడ మేమందరం నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంతో పాటు ఇక్కడ చీరల 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకి, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకి చీరలు అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మనం ప్రజాపాలన 9 డేస్లో భాగంగా పోలీస్ శాఖ తరఫున కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి. దీంట్లో ముఖ్యంగా అరైవల్ ప్రోగ్రామ్ అనేది ముఖ్యంగా ఈ వాహనాలు యాక్సిడెంట్కి సంబంధించింది. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అంటే వాహనం నడిపేటప్పుడు విధిగా హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ ధరించాలి, ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్, వీటన్నిటిపైన అవగాహన ప్రజలకు కల్పించడం ముఖ్య ఉద్దేశం మా పోలీస్ శాఖ తరఫున. అదేవిధంగా కేవలం అంటే యాక్సిడెంట్లు కంట్రోల్ చేయడం అనేది పోలీసుల బాధ్యత కాకుండా ప్రజల బాధ్యత కూడా ఉంటుంది. దీనిలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకు కానీ మీ ఇంట్లో వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు కానీ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనేది మనందరి కర్తవ్యం. హెల్మెట్ ధరించడం వల్ల మనం ఎన్నో యాక్సిడెంట్లను నివారించవచ్చు. అదేవిధంగా సీట్ బెల్ట్ ధరించడం వల్ల కూడా 4 వీలర్స్లో ఎన్నో చూస్తున్నాం మనం. సీట్ బెల్ట్ ధరించడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. అదే సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయాయి. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ప్రతిరోజు మనం డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్సైజ్ చేస్తూ ఉన్నాం. డైలీ టౌన్లో కనీసం 15 వెహికల్స్ ఉన్నాము జరుగుతున్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్లో. డ్రంక్ అండ్ డ్రైవ్ ఏంటంటే మందు తాగి డ్రైవ్ చేయడం బైక్లో. అంటే ఎవరికి కూడా అంటే తాగిన తర్వాత వాహనాలు నడపద్దు అనేది మనందరికీ బాధ్యతగా తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి తడి చేతలో ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే. మామూలుగా ఏంటంటే మన ఇంట్లో మిగిలిపోయిన కూరగాయలు కానివ్వండి, లేదంటే మిగిలిపోయిన అన్నం కానివ్వండి, లేదంటే మన చెట్లలో ఉన్న ఆకులను ఇందులో వేసి మనం ఏం చేస్తామంటే కంపోస్ట్ లాగా చేస్తాం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేది ఏంటి, పొడి పదార్థాలు ఏంటంటే ఈ పొడి పదార్థాలలో మనము రీసైకిల్ చేసే వస్తువులను ఇందులో వేస్తాం. అందులో ఏంటి, ప్లాస్టిక్ని, పేపర్ని, కార్డ్బోర్డ్ని ఏదైతే మనం రీసైకిల్ చేస్తామో ఆ పర్టిక్యులర్ దాన్ని ఇందులో వేస్తాం అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే శానిటరీ వేస్ట్. దీన్ని కూడా ఒక పక్క గైడ్లైన్స్ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు అందరూ ఖచ్చితంగా చేయాలి. ఈ శానిటరీ వేస్ట్ అంటే ఏంటంటే ఈ శానిటరీ నాప్కిన్స్ కానివ్వండి, నెక్స్ట్ ఇంకా పిల్లలకు సంబంధించిన డైపర్స్ కానివ్వండి, మనం రెగ్యులర్గా యూజ్ చేసే మాస్క్ కానివ్వండి, ఇవన్నీ ఇందులో డిస్పోజ్ చేయాలి. ఏ చెత్తను కూడా ఇందులో కూడా మిక్స్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఈ బ్లాక్ హజార్డస్ వేస్ట్ అంటారు. ఇదేంటి అంటే బ్యాటరీస్ కానివ్వండి, నెక్స్ట్ ఇంకా మెటల్స్, పెయింట్కి సంబంధించిన డబ్బాలు కానివ్వండి, ఇది ఏది కూడా ఇందులో మాత్రమే లేదు. ఇందులో దేనిలో కూడా కలపొద్దు. ఈ యొక్క పిల్లలని వెహికల్స్ ఎట్లా నడపాలనో వాళ్ళకు జాగ్రత్తగా నడిపేటట్టుగా, ఎందుకంటే మీరు ఇంట్లో ఎదురు చూస్తుంటారు, వాళ్ళు ఒక నిమిషం కాదు ఒక గంట లేదైనా ఏం ఇక్కడ మనకు ప్రాబ్లం లేదు, వాళ్ళు సురక్షితంగా మన ఇంటికి రావడం మనకు ముఖ్యం. కాబట్టి మోటార్ సైకిల్ నడుపుతున్నటువంటి మీ యొక్క భర్తలకు కానీ కొడుకులకు కానీ వెనుక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ కంపల్సరీ పెట్టుకుంటారుగా చూడండి. మా దగ్గర వచ్చిన కేసుల్లో 99% హెల్మెట్ లేకుండానే వాళ్ళు సీరియస్ ఇంజరీ అవ్వడం కానీ చనిపోవడం కానీ జరుగుతుంది. హెల్మెట్ ఉన్న కేసుల్లో 100లో 1 కూడా చనిపోయే అవకాశం లేదు, చాలా తక్కువ ఉంది. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కూడా ఈ యొక్క హెల్మెట్ స్క్రాప్ పెట్టుకోవాలి. ప్రతి పోలీసు ఉన్నారని చెప్పి పోలీస్ కొరకు హెల్మెట్ పెట్టుకోవద్దు. మనం ఇంట్లో మన భార్య పిల్లలు ఉన్నారు అనే భావనతో మనం అందరం మనం మంచిగా ఉంటేనే మన కుటుంబం మంచిగా ఉంటుందనే భావనతో అందరూ దయచేసి
ఈ యొక్క రోడ్ యొక్క రూల్స్ క్రమశిక్షణ పాటించాలని కోరుకుంటున్నాను. కొన్ని విషయాలు మీ అందరికీ ఈ సందర్భంలో చెప్తాం. సోదరు చైర్మన్ గారు చెప్పారు, కమిషనర్ గారు చెప్పారు, నేను కూడా రాగానే మీటింగ్ కాదు, మన కుటుంబ సభ్యులు లెక్క మీ మధ్యలో కూర్చొని అసలు ఉన్న సమస్య మీకు ముందుగా చెప్పాలి. ఎందుకంటే చాలా బాధపడుతున్న సమస్య, రేపటి నాడు మనందరం బాధపడే సమస్య. ఇప్పటి మందం మన కౌన్సిలర్లకో అంతేనా ఇబ్బంది పెడుతుందా? కౌన్సిలర్లకో లేకపోతే కమిషనర్కో చైర్మన్ గారికో నా వరకు ఉంటుంది. తర్వాత ఏమైతే తిరిగి మళ్ళీ అంతా మనకే వస్తుంది ఇబ్బంది చేయ. సో తడి చెత్త పొడి చెత్త గురించి చాలా విషయాలు చెప్పినాం. సోదరుడు యువకుడు మణికంఠ కూడా స్వచ్ఛంద సంస్థ కొన్ని బాధ్యత అభ్యర్థులు దాదాపుగా, అంటే మీ ఇంటికి ఆటో వస్తుందా లేదా, ఆటో పెట్టి ఫోటో కొడతాడు, వచ్చేస్తుంది. మీరు చెత్త ఇస్తున్నా లేకపోతే తీసి మూలవారు ఇస్తున్నా కూడా వస్తారు. ఇస్తే చెత్త కూరగాయల వేస్ట్ ఇట్లాంటి ఈ ఇదివరకు ఇచ్చినా మేము ఎట్లా పోయి ఉంటాయి, లేకపోతే పప్పులో ఎక్కువ వేసుకుంటారు. ఏదన్నా ఒక ఏదైనా ఒక డబ్బా కొనుక్కొని దానికి ఆత్మసరంగా పెట్టుకొని ఒక దాంట్లో తడిచెత్తాయి. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ప్లాస్టిక్ ఏదైనా ఉందండి, ప్లాస్టిక్ అనేది కనబడుతుంది. దీంట్లో ఏది వాళ్ళు రీసైక్లింగ్ అని చెప్పింది సార్, బాగా చదువుకున్నారు కదా కమిషనర్స్ అయిన వాళ్ళైనా. రీసైక్లింగ్ అంటే దొడ్డు ప్లాస్టిక్ ఉంటే అది మళ్ళీ ఇట్లాంటి ప్లాస్టిక్ డబ్బాలు తయారు చేయవచ్చు. ఇక అర్థమైంది కదా, దాన్ని కరగబెట్టి మనకి ఇటువంటి ప్లాస్టిక్ డబ్బాలు. కానీ బాగా సన్నపి ఉంటాయి. మనందరం భోజనానికి వెళ్తాం, వచ్చినప్పుడు ఎవరు మన ఇంటి వాళ్ళు అంటారు, ఈ పల్లాలు కూడా కడగాలి, కడిగా కూడదు, పోయి పేపర్ ప్లేట్లలో కడతాం. పేపర్ ప్లేట్లలో చాలా వాటిల్లో పైన మీరు ఉడుకుడు పచ్చాడు వస్తుంది కదా, ఇట్లా చూడండి సన్న కాగలుతుంది, సన్నది ఇంతకంటే బాగా సన్నది, ఇంత దొడ్డు తెలితే ఏం కాదు కవర్, సన్న తెలుస్తుంది. అది కాలది కరగది, ఇంక లేచినా రీసైక్లింగ్ కాదు. మనం అనుకుంటాం అడేస్తాం, గుట్టలు తయారవుతాయి ఆ ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ గ్లాస్ అన్నీ అవి కాలే కరగాయి అట్లా తయారవుతాయి. అవి క్యాన్సర్ కూడా వెళ్తాయి. మనం ఉడుకుడుకు వాటర్లో గిలాసులలో ప్లాస్టిక్ ఉంటేనే డిస్పోజబుల్, లోపల నుంచి అంతా ప్లాస్టిక్ ఉంటుంది, గుర్తంతా అయితే కవర్ గడిగిపోతుంది. ఇలా మన ఆటలు కూడా అవ్వదు. అవన్నీ మన కడుపులో పోయి నోట్లోకి వెళ్ళి పెడితే కడుపులో జీర్ణాశయం, పేరు ఇది దాకా దొడికేదాకా ఏడ క్యాన్సర్ అవుతుందో తెలియదు. ఆలోచన చేయి. ఇవన్నీ కూడా మనందరం ఒకరికొకరు కుటుంబ సభ్యుల లెక్క బాధ్యత. అంటే నన్ను గెలిపించారు, నేను ఎమ్మెల్యే అయినా స్టేజ్ మీద లేదు, స్టేజ్ మీద ముందర మీరు అడిగితే ఇద్దరు చీరలు వచ్చినాయి, చీరలు వస్తాం, లేకపోతే కిచెన్ రావాలి మీరు నన్ను అడుగుతారు, ఇల్లు రాకపోతే అడుగుతారు, దానికి ఏదో చెప్తా మళ్ళీ ఓట్లు దానికైనా అట్లా కాదు. మనమందరం ఒక కుటుంబ సభ్యుల లెక్క మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మనం మన కోసం పనిచేయాలి. లేకపోతే ఏమున్నది, ఈ టైంలో దాఖలు వస్తున్నా ఆడవాళ్ళు మీద ఒక 10 గంటలు చూసుకోవాలి. ఆలోచన చేయాలి. ఏ ప్రజాప్రతినిధి ఇంకొక బాధ్యత, మా కౌన్సిలర్ గారు కావచ్చు, మా చైర్మన్ గారు కావచ్చు, మాకు కావచ్చు, అధికారులు కావచ్చు, ఈ తపనలో కూడా మనం బాగుండాలి. రేపటి నాడు ఏదో ఒక దగ్గర మంచిగా జరిగితే మన దగ్గర జరగకపోతే ఒకటి మంచిగా. రెండోది కమిషనర్ గారు చెప్పారు, అత్యంత పెద్ద కోర్టు సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఈ హజార్డస్ అంటే మన బ్యాటరీలు, సెల్ ఫోన్లు అంటే ఏదైతే పేలుతాయి అట్లాంటివి నల్లదాంట్లో వేయాలి. శానిటరీ నాప్కిన్స్ మీకు తెలుసు, ఇవాళ బైక్స్ కొట్టు పెట్టేది కావచ్చు, చిన్నపిల్లలకి వేసే మూత్రం పోతే బయట కాకుండా డైపర్ కావచ్చు, పెద్దోళ్ళకి వేసేది కావచ్చు, డాక్టర్లో వేసేది ఇంట్లో అవన్నీ కూడా వేయాలి. మేము కూడా మానిటర్ చేయాలి. కోర్టు కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కూడా చూస్తాం. కాబట్టి దయచేసి ఈ విషయాలు మీ అందరూ కూడా తెలియజేస్తాను. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పేదవాళ్ళకు సన్నబియ్యం ఇస్తున్నారు, జనం ఇచ్చిందా? అదేవిధంగా ఉచితంగా ఇంటికి పేదవాళ్ళకు కరెంట్ ఇస్తా ఉన్నారు. ఇందిరా ఇల్లు ఇచ్చే కార్యక్రమాలు గొప్పగా జరుగుతున్నారు. మళ్ళా కూడా ఇల్లు వచ్చి ఎవరికి జాగ ఉన్నది తప్పకుండా చేస్తాం. రాష్ట్రంలో అత్యధిక ఇల్లు వచ్చిన ఊరు ఏదంటే జగిత్యాల. మీరు దయతో నన్ను గెలిపించారు, అప్పుడు మాట్లాడి తెచ్చినా ఇప్పుడు కొన్ని వసతులు అయినాయి. అక్కడ ఇంకా కూడా బ్రహ్మాండంగా మీ అందరికీ చెప్తాను, భరోసా అయ్యింది. అక్కడ ఇప్పటికే చిన్న పిల్లలకు బడి అయిపోయింది, చిన్న దవాఖాన అయిపోయింది,
బస్సు కూడా నడుపుతున్నది. ఇంకా రేపటి నాడు ఇంకా బస్సులు ఎక్కువ ఇస్తాం, అక్కడ మంచి బడి కట్టిస్తాం. కొద్దిగా బస్సు దూరం నడుపుతుంది, ఖాళీలో కూడా ఎక్స్టెండ్ చేస్తాం. ఇవి ఉన్నారు కావచ్చు, వాళ్ళు ఇల్లు వచ్చిన వాళ్ళు దవాఖాన అయింది ఉన్నదమ్మా, దవాఖాన అయిందా అయింది, అమ్మ చేయి కాబట్టి అక్కడ ఇది చిన్నపిల్లలు బడి కూడా అయింది. 5వ తరగతి దాకా మీరు ఆరాటపడే అవసరం లేదు. కొన్ని రోజుల తర్వాత అక్కడ పోలీసు కానీ ఇంకా అన్ని చేస్తాం. ఈ నెలాఖరులోనే మంత్రులను రమ్మన్నా తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారితో మాట తీసుకుందాం, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం, రైతుల ప్రాంతాన్ని మంచిగా చేసుకున్నాం. కానీ మన బాధ్యతలు కూడా మర్చిపోవద్దు. నా ఇంటికాడ నా భార్య కూడా మర్చిపోవద్దు బాధ్యత, మా పండుగలు కూడా మర్చిపోవద్దు, మీరు మీ బాధ్యత మర్చిపోవద్దు. కోఆప్షన్ మెంబర్ సతీష్ గారిని వేదికపైకి రావాల్సిన. 4th వార్డ్ పాస్రం రాజేశ్వరి, ఎం స్వరూప. ఇక్కడ 24th వార్డ్ మానపురి సరస్వతి, భోగ సునీత. जाओ सिद्धार्थ